తెలంగాణ రాజకీయాల్లో సింగరేణి అవినీతి ఆరోపణలపై మాటల యుద్ధం మరింత ముదురుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి 1600 కోట్ల అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ చేస్తున్నవి డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమేనని విమర్శించిన మంత్రి ఆరోపణలో నిజం ఉంటే కేంద్ర ప్రభుత్వంతో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్న బీఆర్ఎస్ పార్టీని కాపాడుకునేందుకే కేటీఆర్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ రాజకీయంగా పరిమితమవడం, పార్టీ అంతర్గత పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ దృష్టి మళ్లించే రాజకీయాలకు పాల్పడుతున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ పరస్పర విమర్శలతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కేంద్రంలో వారికి పరోక్షంగా ప్రత్యక్షంగా అనుబంధ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఏంటంటే ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వని చెప్పండి. ఇది ఎన్ని కోట్ల రూపాయల బొగ్గుగని కర్మాగారంలో బొగ్గుగని సింగరేణి కాలనీస్ ఏరియా లోపల కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందనే విషయం లోపల మీరు రాతపూర్వకంగా తెలియజేసి దాని మీద ఎంక్వైరీ చేయించి వాస్తవాలు ప్రజలకు చెప్పమన్నట్టు. కానీ తెలంగాణ ఆశా భాష ఉన్నది కదా, ఏదో ఒక బట్టగాల్చి మీద పడేద్దాం, ప్రభుత్వాన్ని రికార్డులు పెడతాం, ప్రజల్ని డైవర్ట్ పాలిటిక్స్ చేద్దాం అన్న ఆలోచన తప్ప ప్రజలకు జవాబుదారి పరంగా ఒక ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వాళ్ళ పాత్ర ఉండదు. వాళ్ళ నాయకుడు అసెంబ్లీకి రాడు, ప్రజల మధ్యలో ఉండడు, ఫామ్ హౌస్ పరిమితుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ మాజీ మంత్రి కేటీఆర్ ఏంటంటే పాపం వాళ్ళ పార్టీ వారి కుటుంబంలో విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయి. ఉన్న పార్టీకి క్వశ్చన్ మార్క్ ఉన్నది. ఏ విధంగా పార్టీ క్యాడర్ కాపాడుకోవాలి అని చెప్పి అధికార పార్టీ మీద ఏదో విధంగా బురద జల్లే కార్యక్రమం తప్ప ఇది